గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. సో మన హ్యూమన్ బాడీలో చాలా వరకు మెకానిజమ్స్ సిస్టమ్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా కొన్ని సిస్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ చెప్పేసి ఉంది. ఆ రక్త ప్రసరణ ఏం చేస్తుంది అంటే మనం తీసుకునే ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్ని అన్ని సెల్స్కి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అదొక మెథడ్. అది దాన్ని మనం బ్లడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో బ్లడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో చాలా వరకు హార్ట్, లంగ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో బ్లడ్ క్యాపిలరీస్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అట్లానే సెకండ్ ఫిల్ట్రేషన్ సిస్టమ్. సో మనం యూజ్ చేసే లేదా మనం తీసుకునే ఫుడ్ అనేది ఎక్కువగా అట్లా అలా ఉంటూ ఉంటే దానిలో టాక్సిన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఆ టాక్సిన్స్ని అవాయిడ్ చేయడానికి, సో కెమికల్స్ని అవాయిడ్ చేయడానికి కిడ్నీ ఫిల్ట్రేషన్ సిస్టమ్ అనేది కామన్ కనిపిస్తుంది. అది కిడ్నీలో మనం మాట్లాడుతున్నాం. తర్వాత వచ్చేసరికి మనకి ఏదైనా ఫుడ్ తీసుకోవడం, దాన్ని మనం ఇంజెస్టిన్ అంటున్నాం. సో అట్లా ఇంజెస్టిన్కి వచ్చేసరికి దీనిలో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, మానవ జీర్ణ వ్యవస్థ అని చెప్పేసి అంటున్నాము. సో ఈ మానవ జీర్ణ వ్యవస్థ ఎలిమెంటరీ కెనాల్ సిస్టమ్ అని కూడా అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మౌత్ నుండి స్టార్ట్ అయ్యి చివరికి ఆనస్తో ఎండ్ అయ్యే క్రియను లేదా ఏదైతే మనకి ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని ఏమంటామంటే ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. దీన్ని మనం మానవ జీర్ణ వ్యవస్థ అని చెప్పేసి అంటూ ఉన్నాం. సో ఈ మానవ జీర్ణ వ్యవస్థ అనేది నార్మల్గా సర్కిల్కి వచ్చేసరికి సో 1 డే పట్టవచ్చు, సో 24 అవర్స్, సో అట్లాగంటే ఎక్కువగా కూడా పట్టవచ్చు. అంటే మనం ఇది తీసుకునే ఫుడ్ అనేది ఎర్లీ మార్నింగ్ మనం సో బయటకు వెళ్ళే టైం వరకు కూడా దాన్ని కౌంట్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా ఉండేటప్పుడు దానిలో స్టెప్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే, సో ఫస్ట్ వన్ జీర్ణ వ్యవస్థ, దాన్ని ఆహార నాళం అంటున్నాం. ఎలిమెంటరీ కెనాల్, సో డైజెస్టివ్ ట్రాక్ట్, సో ఎలిమెంటరీ కెనాల్ సిస్టమ్, సో డైజెస్టివ్ ట్రాక్ అని చెప్పేసి కూడా దీన్ని అంటూ ఉంటాం. సో డైజెస్టివ్ కాబట్టి, సో ఇది ఎలిమెంటరీ సిస్టమ్ కాబట్టి ఎలిమెంటరీ కెనాల్ అని చెప్పేసి కూడా దీన్ని అంటూ ఉన్నాం. అలా మాట్లాడుతూ ఉంటాం. అయితే దీనిలో ఫస్ట్ వన్ మౌత్, నోర్ అనేది ఉందండి. సెకండ్ బకల్ క్యావిటీ, సో ఆస్య కుహరము, ప్యారిక్స్ గ్రెసని, ఈసోఫాగస్ ఆహార వాహిక, స్టమక్ జీర్ణాశయము, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు, సో డిడూనం అంత్రమూలము, జజూనం సో ఇల్లియం శాసాంత్రికము, సో లార్జ్ ఇంటెస్టైన్లో పెద్ద ప్రేగు అంటున్నాం. సో శాకం, తర్వాత అందనాళం అని చెప్పేసి అన్నాం. కోలాన్, సో రెక్టమ్, చివరికి యానస్తో ఎండ్ అవుతుంది అని చెప్పేసి అన్నాం. అయితే దీనిలో ఎట్లా ఎందుకు మనం డివైడ్ చేస్తామంటే నార్మల్గా తీసుకునే ఫుడ్ దగ్గర తీసేసుకుంటున్నాం. ఇంజెస్టెడ్ మెథడ్ అంటే నోటి ద్వారా. సో నోటి ద్వారా తీసుకునే మెథడ్లు ఏమందంటే ఆస్యక, మనం ఏదైతే మౌత్ ఉందో ఈ మౌత్ ద్వారా ఏం చేస్తున్నాం, ఫుడ్ తీసేసుకుంటున్నాం. సో ఈ ఫుడ్ అనేది నార్మల్గా 1 minute బిలో మాత్రమే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలా తీసుకునే వెంటనే లోపలికి పోవడం జరుగుతూ ఉంటుంది. అదే ఫుడ్ అనేది ఇంకాస్త టైం తీసుకున్నట్టుకి ఇక్కడ ఉండేది ట్రాక్ట్. సో దీన్ని ఏమన్నా బకల్ క్యావిటీ, ఈ ప్లేస్ అంతా కూడా లోపల ప్లేస్ ఖాళీ భాగాన్ని బకల్ క్యావిటీ అంటున్నాం. సో బకల్ క్యావిటీలో ఏమన్నాయంటే సో రుగే అని చెప్పేసి, సో టీత్, అదేవిధంగా నాలుక, ఇట్లాంటివన్నీ కూడా లేయర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ గ్యాప్ అని మనం బకల్ క్యావిటీ, ఆస్య కుహరము అని చెప్పేసి అంటూ ఉన్నాం. సో ఈ బకల్ క్యావిటీ అనేది ఇట్లా ఉంది. సో తర్వాత ప్యారిక్స్ గ్రెసని, సో నోటితో స్టార్ట్ అవుతుంది అంటున్నాము. సో నోటితో స్టార్ట్ అయ్యే ఆహారం అనేది దానిలో పళ్ళ ద్వారా, దంతాల ద్వారా ఏమవుతుందంటే జిగటగా ఒక ముద్దగా ఏర్పడడం జరుగుతుందండి. ఆ ముద్దను మనం బాలస్ అని అంటాం మనం. సో చిన్న బాల్ స్ట్రక్చర్లో ఉండేది బాలస్, ముద్ద అని అర్థం. సో ఈ బాలస్ అంటున్నాము. సో ఈ బాలస్ అని ఎక్కడ తయారవుతుంది అంటే ఆస్య కుహరంలో తయారవుతుంది. దాన్ని బకల్ క్యావిటీ అంటున్నాము. సో ఈ బకల్ క్యావిటీలో తయారైన ఫుడ్ అనేది ఒక బాల్ రూపంలో ఈ విధంగా ఈ ట్రాకియా ద్వారా, సో దీని ద్వారా ఎక్కడి వరకు పోతుంది, స్టమక్ ద్వారా కూడా పోతుంది. సో స్టమక్ ద్వారా పోతుంది కాబట్టి దాన్ని ఈ విధంగా దీన్ని స్టమక్ అని చెప్పేసి అంటే ఫస్ట్ వన్ మౌత్తో స్టార్ట్ అవుతుంది. బకల్ క్యావిటీ లోపల కొన్ని ప్రాసెస్ అనేవి జరుగుతాయి. దాని లిక్విడ్స్ ఉన్నాయి ప్రాసెస్లో. ఆ ప్రాసెస్లో ఎక్లివిజ్ ఏం చేస్తాయంటే దాన్ని ప్రోటీన్స్ని డివైడ్ చేయడానికి, కార్బోహైడ్రేట్ డివైడ్ చేయడానికి, సో అయాన్స్ని డివైడ్ చేయడానికి అట్లా ఉండే యాసిడ్స్ అనేవి లోపల రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ రిలీజ్ అయ్యే యాసిడ్ అనేది తీసుకునే దాన్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది, ప్రోటీన్సా కార్బోహైడ్రేట్ అని చెప్పేసి ఇట్లా. తర్వాత వచ్చేసరికి సెకండ్ బకల్ క్యావిటీ అన్నాను. సో దీనిలో 3 types ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. పెరియోటిడ్ గ్లాండ్స్, పారాథైరాయిడ్ గ్లాండ్స్, సో ఇట్లా పెరియోటిడ్ గ్లాండ్స్ అని చెప్పేసి ఇక్కడ ఉండేవి. తర్వాత నాలుగు కింద ఉండేది అదో జిహ్వికా గ్లాండ్స్ అని చెప్పేసి, సో అదే జింబికా గ్లాండ్స్ అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో 1 pair గ్లాండ్స్ ఉంటాయి,
జాయింట్లో ఈ పేరు ఇక్కడ 1 పేర్ గ్లాండ్స్ ఉంటాయి, 4 కింద 1 పేర్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఉండే గ్లాండ్స్ అనేవి ఇక్కడ యాసిడ్స్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా రిలీజ్ చేసేసి చివరికి గ్రెసని అంటే మనకి గ్రెసన్ అనేది ఏంటి, ఇక్కడ వచ్చేది పైనుండి వచ్చేది ఎయిర్ కోసం వచ్చే పైపు, గాలి పైపు అంటున్నాం మనం, వాయునాళం అని చెప్పేసి. సో వాయునాళం. సెకండ్ ఎందుగా ఆహారణం. సో ఈ రెండింటిని కూడా డివైడ్ చేసేది ఏంటి ప్యారిక్స్, గ్రెసన్ని. సో మనం ఎప్పుడు కూడా వాటర్ తాగేటప్పుడు ఎప్పుడు కూడా మనం బ్రీతింగ్ చేయలేము. అన్నం తినేటప్పుడు కూడా ఎప్పుడు కూడా మధ్యలో గ్యాప్ వస్తేనే బ్రీత్ వస్తుంది తప్ప నార్మల్గా రాదు. మాట్లాడేటప్పుడు కూడా అన్నం తినలేము అంటే అట్లా. దానికి కారణం ఏంటి, లోపల ఉండే ప్యారిక్స్. సో గ్రెసని అంటున్నాం. సో ఏం చేస్తుంది, దాని రెండింటిని కూడా డివైడ్ చేస్తుంది. ఆ పైప్స్ని డివైడ్ చేసేదాన్ని గ్రెసని అని చెప్పేసి అంటున్నాం ప్యారిక్స్. సో తర్వాత అసలు ఈసోఫాగస్. సో ఎప్పుడైతే ఈ బోలస్ ముద్దగా ఏర్పడిందో ఆ ముద్దగా ఏర్పడింది ఏమవుతుంది, ఇక్కడ పెరిస్టాలిక్ మూమెంట్ అంటే స్టెప్ బై స్టెప్ అనేది ఈ విధంగా కిందకు వస్తుంది, కొంచెం కొంచెం ఈ విధంగా. సో దాన్ని ఏమంటాం, పెరిస్టాలిక్ మూమెంట్. ఆ పెరిస్టాలిక్ మూమెంట్ ద్వారా వచ్చేసరికి ఇక్కడ స్టమక్లో ఎంటర్ అవుతుంది. సో స్టమక్లో ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ స్టమక్లో ఉండేవి పైన ఉండే ఒక పార్ట్ కనిపిస్తుంది, కింద మీడియం ఒక పార్ట్, ఇట్లా పార్ట్. సో ఈ పెరిస్టాలిక్ మూమెంట్స్ ఎవరికి స్టమక్లో స్టోర్ అవుతుంది. సో ఈ స్టమక్లో స్టోర్ అయ్యే ఫుడ్ అనేది ప్రోటీన్స్ అయినట్లయితే 2 to 4 hours ఉంటాయి. సో అట్లా కాకుండా ఫ్యాట్ అయినట్లయితే 8 hours వరకు కూడా ఉండిపోతాయండి. సో ఈ విధంగా ఉండే ఫుడ్ బట్టి డిపెండ్ అవుతుంది స్టమక్లో. సో స్టమక్లోకి వచ్చేసరికి పైన ఉండేవి స్ట్రైటెడ్ మజిల్స్, అన్స్ట్రైటెడ్ మజిల్స్, వాల్స్ ఉంటాయి. అంటే ఈ పైన ఉండే లేయర్స్ అనేవి స్ట్రైట్గా ఉండే మజిల్స్, అంటే కంట్రోల్లో ఉండేవి, కంట్రోల్లో లేనివి అని ఇట్లా అంటున్నాం. సేక్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ ముద్ద కాస్త ఇంకాస్త ముద్దగా మారిపడి చేంజ్ అయ్యి ఎప్పుడైతే వాటర్ తాగుతుంటామో లోపల చిన్న క్రౌడ్గా ఏర్పడి ఆ క్రౌడ్ అనేది ఏమవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్కి ఎంటర్ అవుతుందండి. స్మాల్ ఇంటెస్టైన్కి ఎంటర్ అవుతుంది. సో స్మాల్ ఇంటెస్టైన్లో 3 parts ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏమన్నా డెడూనం, అంత్రమూలము అంటే ఈ ప్లస్. సో ఎక్కడైతే మనకి స్టమక్ ఎండ్ అవుతుందో, స్మాల్ ఇంటెస్టైన్ స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్ని మనం డెడూనం అంటున్నాం. ఆంత్రమూలము, మూలం అంటే డైజెస్టివ్ మెటీరియల్, అంటే స్టార్టింగ్లో అది డైజెస్ట్ అవ్వడం రెడీగా ఉండే మెటీరియల్, అది ఆంత్రమూలము, డెడూనం. సో ఈ డెడూనం అనేది ఏం చేస్తుంది, స్లోగా లోపలికి రిలీజ్ చేస్తుంది, ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి. సో స్మాల్ ఇంటెస్టైన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ స్మాల్ సెకండ్ ఏముంది ఇక్కడ జెజూనం. సో మీడియం పార్ట్ని ఏమంటామంటే జెజూనం, అంటే ఏదైనా పార్ట్ అవ్వచ్చు దాన్ని జెజూనం అని చెప్పేసి అన్నాం. సో డెడూనం, జెజూనం. సో జెజూనం తర్వాత ఈలియం, శాసాంత్రికం. సో ఎక్కడైతే మనకి లార్జ్ ఇంటెస్టైన్కి యాడ్ అవుతుందో దాన్ని మనము ఇక్కడ ఈలియం, శాసాంత్రికం అంటున్నాం. ఈలియం, శాసాంత్రికం. సో ఇక్కడ శాసాంత్రికంలో ఏమున్నాయంటే ఇక్కడ నార్మల్గా మైక్రోబ్స్ అనేవి అక్కడ ఉంటాయండి. సో మైక్రోబ్స్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత వచ్చేసరికి మైక్రోబ్స్ ఇక్కడ ఉన్నాయి, మాట్లాడదాం. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్. సో లార్జ్ ఇంటెస్టైన్ ఇక్కడ యాడ్ అవుతుంది. సో లార్జ్ ఇంటెస్టైన్ ఇదంతా ఒక కోలాన్. సో కోలాన్ కాబట్టి ఈ కోలాన్ ఎండింగ్లో చిన్న ఫింగర్, సో చిలకలు అయ్యేంత ఈ విధంగా ఈ ప్లేస్ అంతా కూడా ఉండేదాన్ని ఈ ప్లేస్ మనం అపెండిక్స్ అంటాం. అపెండిక్స్ అనేది దానిలో ఏమవుతుంది, ఈ లార్జ్ ఇంటెస్టైన్లో సో సీజియం, సో అందనాళము అని అంటాం, అందనాళము. సో ఈ అందనాళంలో వచ్చేసరికి ఈ కోలై, ఎచ్చరీసియా కోలై అనే బ్యాక్టీరియా స్టోర్ అవుతుంది. ఈ కోలై, ఎచ్చరీసియా కోలై బ్యాక్టీరియా స్టోర్ అవుతుంది. సో ఈ కోలై బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నార్మల్గా ఎనర్జీని యూటిలైజ్ చేసేసుకుంటూ అది లివింగ్ అవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా ఎనర్జీ యూటిలైజ్ చేసుకుంటూ లివింగ్ అవ్వడం వలన అది అలానే స్టేబుల్గా ఉంటూ ఉంటుంది. సో ఇవి సకశేరుకాలలో అంటే ఏంటి, హెర్బివోరియస్ అంటే ప్యూర్గా గడ్డిని తినేవి, మొక్కలు తినేవి. దానిలో సకశేరుకాలలో ఇది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. నార్మల్ కార్నివోరియస్లోకి వచ్చేసరికి ఇది తగ్గిపోయి దాని అవసరం లేదు అన్నట్లుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అపెండిక్స్ అనేది ఉన్నా లేకపోయినా హ్యూమన్ బీయింగ్కి అంత ఎఫెక్ట్ అనేది ఉండదు. సో అట్లానే ఈ అపెండిక్స్ అనేది ఎప్పుడైతే దీన్ని ఎక్కువగా స్టోర్ చేస్తుందో, ఫుడ్ వేస్టేజ్ని ఈకోలై బ్యాక్టీరియాని స్టోర్ చేస్తూ ఉందో, ఆ స్టోర్ చేసేటప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇది కొంత లావు పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా లావుగానే పెరిగినట్లయితే దాన్ని మనం 24 hours అంటాం మనం. అంటే ఆ 24 hours దాన్ని తీసివేయాలి. లేదంటే ఏమవుతుంది, దీనిలో ఆల్రెడీ టాక్సిన్స్ ఉంటాయి. సో ఈకోలై బ్యాక్టీరియా ఉంది, అది అనామలస్గా
రిప్లికేషన్ జరగడం వలన, అంటే అనుకోకుండా విచ్చలవిడిగా రిప్లికేషన్ జరిగితే అది ఏమవుతుందంటే పై వరకు కూడా మొత్తం కూడా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో స్ప్రెడ్ అయిపోయినట్లయితే ఏమవుతుంది, టాక్సిన్స్ అనేవి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయినట్లయితే చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని వెంటనే రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని 24 ఆపరేషన్ వేస్తుంటాం అపెండిక్స్ వచ్చేసరికి. తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యే పార్ట్ ఏమన్నా ఫస్ట్ వన్ సేజియం, సో అందనాళం అంటున్నాం. సెకండ్ ఏంటి కోలాన్, అంటే ఇదంతా కూడా ఏంటి కోలానే కదా, కోలాన్. తర్వాత వచ్చేసరికి రెక్టియం పురీసనాళం, సో ఎండింగ్ పార్ట్ అనేది రెక్టియం పురీసనాళం, దాంతో ఎండ్ అవుతుంది. తర్వాత ఆనస్ పాయువు, అంటే మనం డైజెస్ట్ చేసే ఏదైతే ఆర్గాన్ ఉందో ఆ డైజెస్ట్ ఆర్గాన్ అనేది ఏంటి అంటే ఆనస్. సో ఇక్కడతో ఎండ్ అవ్వడం జరుగుతుంది. అయితే దీనిలో పార్ట్స్ ఏమున్నాయంటే ఫస్ట్ వన్ పారాథైరాయిడ్ గ్లాండ్. పారాథైరాయిడ్ గ్లాండ్ అంటే థైరాయిడ్ గ్లాండ్స్ అనేది ఇక్కడ ఉంది, ఈ ప్లేస్లో ఉంది. ప్యారెక్స్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్కడైతే మనకి చిన్న నాలుక వంటి భాగము, దీన్ని కొండ నాలుక అంటూ ఉంటాం, మన నాలుక వంటి భాగం ఏదైతే ఉందో దాన్ని మనం ప్యారెక్స్ అని చెప్పేసి అన్నాం మనం. సో అట్లా ఈ లోపల ఉండే మూమెంట్స్, ఫుడ్ మూమెంట్స్ని మనం ఈసోఫాగస్, పెరిస్టాలిక్ మూమెంట్ ద్వారా పోతుంది ఈసోఫాగస్. సో తర్వాత వచ్చేసరికి స్టమక్తో మనకి ఏమవుతుంది, ఇక్కడ స్టోర్ అవుతుంది ఫుడ్ అనేది. సో స్టోర్ అవడం అనేది 2 to 4 hours అనేది స్టోర్ అయ్యి సో ఉండేదాన్ని బట్టి ఈ ప్రేగు కూడా ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో స్టమక్ వచ్చేసరికి తర్వాత స్టార్ట్ అయ్యేది స్మాల్ ఇంటెస్టైన్. సో ఇట్లా ఉంటుంది స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్ తర్వాత వచ్చేది లార్జ్ ఇంటెస్టైన్. ఇదంతా కూడా ఎంత ఉంటుందండి, నార్మల్గా వచ్చేసరికి 30 మీటర్స్, అంటే నార్మల్గా వచ్చేసరికి 7 to 9 మీటర్స్ ఉంటుంది. 7 to 9 మీటర్స్ అనేది ఈ ఏదైతే కెనాల్ ఉందో ఆ కెనాల్ 7 to 9 మీటర్స్ పొడవు ఉంటుందన్నమాట. సో దీనిలో స్మాల్ ఇంటెస్టైన్ ఎక్కువగా కనిపిస్తుంది, 7 మీటర్స్ వరకు కూడా ఉంటుంది. అంటే ఈ విధంగా వచ్చేసరికి ఏమవుతుంది 30 feet ఉంటుంది. సో 30 feet అనేది ఉండి ఈ స్మాల్ ఇంటెస్టైన్ మాత్రం విపరీతంగా ఫోల్డింగ్ ఉండడం వలన ఆ ఫోల్డింగ్లో ఏమవుతుందంటే రీఅబ్జర్ప్షన్ జరుగుతుందండి. రీఅబ్జర్ప్షన్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ డైజెస్ట్ అయ్యాయి ప్రోటీన్స్ అనేవి. సెకండ్ దానిలో విటమిన్స్ ఉండవచ్చు, కార్బోహైడ్రేట్స్ మొత్తం కూడా డైజెస్ట్ అవ్వదు. కాబట్టి ఆ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కడైతే స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చేసరికి లోపల చిన్న భాగాలు ఎక్కడైనా సరే విల్లీ అనే భాగాలు ఉంటాయి. అంటే ఈ విధంగా వచ్చేసి ఇలా ఉండే భాగాల్ని విల్లీ అంటాం. అంటే దీని ద్వారా ఏమవుతుంది, ఫుడ్ అనేది స్టెప్ బై స్టెప్ వెళ్తుంది ఫుడ్ మాలిక్యూల్. సో ఎప్పుడైతే వెళ్తుందో దీని నుండి వచ్చే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా ఇది అబ్జర్వ్ చేసేసి మన బ్లడ్ క్యాపిల్లరీస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లడ్ క్యాపిల్లరీస్ ట్రాన్స్ఫర్ చేసి మరలా హార్ట్కి ట్రాన్స్ఫర్ చేయడం, బాడీ ఆర్గాన్స్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే తీసుకునే ఫుడ్ యొక్క వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో, ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బ్లడ్ క్యాపిల్లరీతో మేడప్ అవుతాయి. సో ఈ బ్లడ్ క్యాపిల్లరీతో మేడప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ బ్లడ్ అంతా కూడా అబ్జర్వ్ చేసేస్తుంది ఏంటి ఇక్కడ ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్. అందుకే మనం ఎప్పుడు కూడా షుగర్ టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, బ్లడ్ మాత్రం అబ్జర్వ్ చేస్తారు. మరి బ్లడ్ ఎట్లా ఉంటుంది, బ్లడ్లో షుగర్ ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా అబ్జర్వ్ చేసే షుగర్ మాత్రం ఉంటుందన్నమాట. సో ఇట్లా ఉంటుంది. ఇది ఇంట్రడక్షన్కి వచ్చేసరికి క్లియర్. మనకి మానవుని జీర్ణ వ్యవస్థలోకి వచ్చేసరికి మెయిన్గా ఉండే పార్ట్స్ అనేవి మౌత్, బకల్ క్యావిటీ, ఫారింక్స్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్ 3 ఉన్నాయండి, డిడూనం, జెజూనం, ఈలియం. సో లార్జ్ ఇంటెస్టైన్లో కూడా 3 ఉన్నాయి, దాన్ని సీజియం, కోలాన్, రెక్టమ్ అని చెప్పేసి అన్నాం. సో ఫైనల్గా వచ్చేసరికి యానస్తో ఎండ్ అవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం ఆస్యకుహరము నోటితో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఆస్యకుహరంలో బంధించబడి సో కొంత సమయం వరకు బంధించబడి తర్వాత గ్రసని ద్వారా ఓపెన్ అవుతూ సో ఆహార వాహిక ద్వారా ఏమవుతుంది, జీర్ణాశయానికి ఆహారం అనేది వెళ్తుంది. సో జీర్ణాశయానికి ఆహారం ఎప్పుడైతే వెళ్తుందో ఆ జీర్ణాశయంలో 2 నుండి 4 గంటల వరకు స్టోర్ అవుతుంది. ఉండే ఫుడ్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. తర్వాత చిన్న ప్రేగుకి ఆహారం అనేది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఆ చిన్న ప్రేగుస్లో ఫోల్డింగ్ ద్వారా వెళ్ళేసి ఆ ఫోల్డింగ్ వచ్చరికి మినిమమ్ 7 మీటర్స్ ఉంటాయి. కాబట్టి ఆ ఫోల్డింగ్ చాలా టైం అనేది దానిలో స్టోర్ చేయబడుతుంది. ఆ స్టోర్ చేయబడే టైం అనేది 3 to 5 hours, 6 hours ఇట్లా ఉండొచ్చు దానిలో. అలా ఉండేది అన్నీ ఇక్కడ ఉండే పాయింట్ అంతరమూలము, జెజూనం, శాసాంత్రికం. సో తర్వాత వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగుతో స్టార్ట్ అవుతుందన్నాము. పెద్ద ప్రేగులు అందనాళము, కోలాను, పురీసనాళం అని చెప్పేసి 3 పార్ట్లు ఉన్నాయి. స్టార్టింగ్లో పార్ట్ని ఏమన్నా అందనాళం అంటున్నాము. సో ఈ పార్ట్ అంతా కలిసి కోలాన్ అని చెప్పేసి అంటున్నాము. తర్వాత ఫైనల్గా పురీసనాళము అని చెప్పేసి అన్నాము. చివరికి ఆనస్తో ఎండ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీనిలోనికి గాల్ బ్లేడర్ అని చెప్పేసి అన్నాను, లివర్ అని చెప్పేసి అన్నాము. సో తర్వాత వచ్చరికి ప్యాంక్రేస్ అన్నాము.
గాల్ బ్లాడర్. సో లివర్ అనేది లార్జెస్ట్ గ్లాండ్ అది. నార్మల్గా ఏమవుతుంది, మనకి ఏవైతే ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి చనిపోతాయో ఆ రెడ్ బ్లడ్ సెల్స్ చనిపోయినా సరే, పాయిజనస్ మెటీరియల్ చనిపోయినా సరే, అన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి, లివర్లో స్టోర్ అవుతాయి. సో లివర్ పక్కన చిన్నగా ఒక ఫింగర్ లైక్ స్టిక్లో ఉండేదాన్ని గాల్ బ్లాడర్ అని చెప్పేసి అన్నాం. సో ఈ గాల్ బ్లాడర్లో ఏమవుతాయి, టాక్సిన్స్ అనేవి స్టోర్ అవ్వబడతాయి. ఆ గాల్ బ్లాడర్ నుంచి కొంత ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అట్లాగా. తర్వాత వచ్చేసరికి ఈ గాల్ బ్లాడర్లో మనకి జ్యూస్ అనేది మనకి ప్యాంక్రియాస్ నుండి ప్యాంక్రియాటిక్ జ్యూస్. సో లీఫ్ ఆకారంలో ఉండే స్ట్రక్చర్ని మనం ప్యాంక్రియాస్ అంటాము. సో ఈ ప్యాంక్రియాస్ అనేది జ్యూస్ని రిలీజ్ చేస్తుంది, అది ప్యాంక్రియాటిక్ జ్యూస్. సో ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఎక్కడ స్టోర్ పెడుతుంది, ఇక్కడ గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. సో ఈ గాల్ బ్లాడర్లో ఎప్పుడైతే స్టోర్ అవుతుందో, ఈ గాల్ బ్లాడర్ నుండి ఎప్పుడైతే మనం డైజెస్ట్ చేస్తామో ఆ డైజెస్ట్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి మనకి డైజెస్ట్ చేసే మెటీరియల్ కానీ యూరిన్ కానీ ఎల్లో కలర్లో రావడానికి కారణం బైలిరుబిన్, బైలివర్డిన్. అంటే లోపల ఉండే ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది. సో దాన్ని మనం బయల్ జ్యూస్ అంటున్నామండి. కాబట్టి బయల్ జ్యూస్ని బైలిరుబిన్, బైలివర్డిన్ అని చెప్పేసి అన్నాం. కాబట్టి ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది. క్లియర్. తర్వాత లాస్ట్కి అనస్తో ఎండ్ అవుతుంది. సో ఇది ఏంటండి, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, మానవ జీర్ణ వ్యవస్థ. సో ఇట్ ఇస్ అవుటర్, ఓన్లీ అవుటర్. థ్యాంక్ యూ.